రేపో మాపో 3-4 ముక్కలవ్వడానికి రెడీగా ఉంది పాకిస్తాన్ అనే మతపిచ్చ పిజ్జా దేశం. రాజకీయంగానే కాదు ఆర్థికంగా కూడా దివాలా తీసేసింది పాకిస్తాన్. గోధుమ పిండికి కోడిగుడ్లకు కొట్టుకు చచ్చే జనాలున్న పాక్లో 40% మంది నిరుపేదలే. గత 10 ఏళ్లలో 1.5% నుంచి 7% నిరుద్యోగం పెరిగింది. పాక్ నెత్తిన ఉన్న అప్పుల విలువ మొత్తం 280 బిలియన్ల అమెరికన్ డాలర్లు, అంటే ఆ దేశ జీడిపిలో 83%. ఇలాంటి ఒక భికారి దేశం కశ్మీర్ మాకు జీవనాడి అనడం, మేమేదో పీకేస్తామని భారత్ను బెదిరించే ప్రయత్నం చేయటం విడ్డూరం కూడా కాదు, వెర్రితనం. ఇంతకీ మన ఇండియాలో ఉన్న మనకే ఇంత తెలిసినప్పుడు పాకిస్తాన్ను నిజంగా నడిపే ఆర్మీ చీఫ్కి ఏం తెలియవా? కావాలనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా? కాశ్మీర్ గురించి నోటి దురద వ్యాఖ్యలెందుకు? అదే మ్యాజిక్ మరి. ఆసిమ్ మునీర్కు అన్నీ తెలుసు. తమ దేశం బాల్చి తన్నేయడానికి మరెన్నో రోజులు లేవని వాడికి ఫుల్ క్లారిటీ ఉంది. అయినా కూడా పాక్లోని సామాన్య హౌలే జనాలకు ఇటువంటి బేవకూఫ్ మాటలు నచ్చుతాయా?